నమస్కారం. జీవనమధ్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మనం కౌమార దశలో పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అర్చన నందూరి గారు. మరి ఇవాల్టి మన టాపిక్ కౌమార దశలో పిల్లలపై తల్లిదండ్రులు ఏ విధంగా ప్రభావం ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా అర్చన గారిని పరిచయం చేసుకుందాం. అర్చన గారు నమస్కారం అండి. నమస్తే మేడం, ఈ రోజు కౌమార దశల్లో పిల్లలు వాళ్ళపైన తల్లిదండ్రుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే ముందుగా ఈ కౌమార దశ అంటే ఏంటి, అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు దీన్ని కౌమార దశ అంటారు? కౌమార దశ అంటే నథింగ్ బట్ టీనేజ్. సో టీనేజ్ యాక్చువల్ గా 13 years నుంచి స్టార్ట్ అయ్యి 19 years వరకు ఉంటుంది మన సైన్స్ లో మనం చెప్పుకున్నాం ప్రకారంగా. కానీ ఈ మోడ్రన్ సొసైటీ లైక్ మన జనరేషన్స్ మారుతున్న కొద్ది ఏమవుతుందంటే ఈ టీనేజ్ ఇంపాక్ట్ అర్లీగా స్టార్ట్ అయ్యి లేట్ గా ఎండ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందర పిల్లల్లో ఈ మెచ్యూరిటీ లెవెల్స్ లో చేంజెస్, మార్పులు ఇవన్నీ మనం ఎప్పుడు గమనించే వాళ్ళము కాస్త వాళ్ళు 13, 14, 15 ఆ ఏజ్ లో వచ్చాక. అంతకు ముందర వరకు వాళ్ళు చిన్న పిల్లల బిహేవియర్ లాగానే ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలు అప్పటి నుంచే టీనేజ్ లో ఎలా బిహేవ్ చేస్తారో కొన్ని వాటి లక్షణాలు ఆ చిన్న వయసు నుంచే కనిపిస్తున్నాయి. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో బట్ యాక్చువల్ గా చెప్పాలంటే 13 నుంచి 19 వరకు మనం టీనేజ్ గా కన్సిడర్ చేస్తాము. ఇది చాలా క్రూషియల్ ఏజ్. లైక్ ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఇది చాలా మర్చిపోలేని, మరుపురాని ఏజ్ అన్నమాట టీనేజ్. ఇప్పటికీ మనం గుర్తు తెచ్చుకునే రోజులు టీనేజ్ లో ఉన్నవే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం ఒక మనిషి ఎదగాలన్నా, పైకి ఎదగాలన్నా, కింద పడిపోవాలన్నా కూడా ఈ ఏజ్ వాళ్ళ మీద చాలా అధిక ప్రభావం చూపిస్తుంది. ఓకే. కాబట్టి ఈ పర్టికులర్ ఏజ్ లో పిల్లలు తమ గురించి తాము కేర్ తీసుకోవాలన్నా, పేరెంట్స్ పిల్లల గురించి కేర్ తీసుకోవాలన్నా ఈ ఏజ్ ని మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఆ ఏజ్ లో వచ్చే మార్పులు ఏంటి, లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవచ్చు, వాటిని ఎలా పిల్లలు ఓవర్కమ్ అవ్వాలి, దానికి పేరెంట్స్ ఎంతవరకు వాళ్ళ హెల్ప్ చేయాలి, వాళ్ళ ఎఫర్ట్స్ కాంట్రిబ్యూట్ చేయాలనేది మాత్రం మనం ఖచ్చితంగా గమనించి తీరాలి. ఓకే. సో అందుకని ఈ టీనేజ్ లో చాలా కేర్ తీసుకోవాలి అంటూ ఉంటారు పిల్లల గురించి. ఓకే. అయితే మేడం, టీనేజ్ లో ఎక్కువగా ఎప్పుడైనా కూడా పిల్లలు పేరెంట్స్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటే వాళ్ళ ప్రభావం ఎక్కువగా పేరెంట్స్ చేసేటువంటి పేరెంట్స్ ని చూసి ఆ ప్రభావం పిల్లలపైన ఎక్కువగా ఉంటుంది కదా. మరి టీనేజ్ లో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందంటారా? టీనేజ్ లో ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు అబ్జర్వ్ చేసే తక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళ ప్రభావం వీళ్ళ బిహేవియర్ ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. టీనేజ్ లో చిన్నప్పటి నుంచి ప్రతి పిల్లలకి కూడా వాళ్ళ తల్లిదండ్రులే రోల్ మోడల్స్ అండి. సో వీళ్ళు ఏం నేర్చుకున్నా కూడా తల్లిదండ్రుల బిహేవియర్ ని బట్టే వీళ్ళ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. వీళ్ళ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా పేరెంట్స్ నుంచే వస్తాయి. కానీ టీనేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే పిల్లలకి వాళ్ళకు ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ అనేది ఏర్పడుతుంది. మేము అన్ని చెయ్యాలి, మేము డెసిషన్స్ తీసుకోవాలి, లేకపోతే మేము అన్ని చేసుకోగలము, మాకు అన్ని తెలుసు, ఇలాంటివన్నీ ఫామ్ అవుతాయి వాళ్ళలో. ఇవన్నీ ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ వీళ్ళకి ఏం తెలియదు అని పేరెంట్స్ అనుకోవడం ఏంటది చాలా మటుకు వాస్తవం కూడా. వాళ్ళు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, డామినేట్ చేయడానికి. టీనేజ్ లో డామినేషన్ అనేది పిల్లలు యాక్సెప్ట్ చేయలేరు. ఓకే. ఇవాళ రేపు పసిపిల్లల దగ్గర నుంచి కూడా నువ్వు నాకు చెప్పేది ఏంటి అన్న లెవెల్లో మన జనరేషన్స్ తయారవుతున్నాయి బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఓకే. ఇంతకు ముందర మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి నేర్చుకోవడానికి, అడ్జస్ట్మెంట్స్ కి చాలా స్కోప్ ఉండేది. కానీ ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయో పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి కూడా నీకు ఏది కావాలో అది అని వాళ్ళ ఇండివిజువల్ ఐడెంటిటీ మనమే క్రియేట్ చేయడానికి చాలా స్కోప్ ఇస్తున్నాం. సో వాళ్ళు టీనేజ్కి వచ్చేసరికి అది చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. ఓకే. సో ఎస్టాబ్లిష్ అయిపోయేసరికి మీరు చెప్పినట్టు ఆ ఏజ్ లో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళతో గడిపే సమయం కానీ, లేకపోతే వాళ్ళు వీళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, చెయ్యొద్దు అని చెప్తున్నారా, చేయమని చెప్తున్నారా, అసలు వైఫ్ అండ్ వీళ్ళ పేరెంట్స్ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా పిల్లల బిహేవియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే. అంటే పేరెంట్స్ ఈ ఏజ్ లో ఇలా కమాండింగ్ చేస్తున్నట్టుగా కాకుండా పిల్లలతోటి ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. ఈ ఏజ్ లో పేరెంట్స్ లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండాలి అంటూ ఉంటారు. మరి అది కరెక్టే అంటారా? అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే కమాండింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు అది యాక్సెప్ట్ చేయరు. నిజంగానే మనం అది చూస్తూ ఉన్నాం పరిస్థితులు.
అయితే ఫ్రెండ్లీగా ఉంటే ఏదైనా మార్పు వస్తుందంటారా? జనరలైజ్డ్ సినారియోగా చెప్పాలంటే అండి, పిల్లలతోటి మనం ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. కానీ ప్రతి పిల్లాడు అంటే ప్రతి చైల్డ్ కూడా ఒకళ్ళ మెంటాలిటీ నుంచి ఇంకొకళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్లీగా చెప్తే వింటారు, కొంతమంది తిడితేనే వింటారు, కొంతమంది కొడితేనే వింటారు. సో ఇది పిల్లల్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ నేచర్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. కొంతమందికి మనం ఏం అనక్కర్లేదు, దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడి ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది కరెక్ట్ అని చెప్తే మారిపోయే పిల్లలు చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎందులో అంటే ఎలాంటి టైప్ అనేది రికగ్నైజ్ చేయగలిగితే వాళ్ళతో డీల్ చేయడం అనేది పేరెంట్స్ కి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. సో అందుకని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి తప్పకుండా అండి. ఓకే. అయితే టీనేజ్ లో పిల్లల్లో ఎక్కువగా వచ్చేటువంటి మార్పులు ఏంటంటారు? నవ్ డేస్ ఈ చాలా కాంపిటేటివ్ వరల్డ్ మూలంగా పిల్లల్లో అత్యధిక మంది డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు. మాకు వచ్చే కేసెస్ కూడా చాలా మటుకు డిప్రెస్డ్ కేసెస్ లేకపోతే లోన్లీనెస్ కేసెస్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఐడెంటిఫై చేస్తారు, మా పిల్లాడు చదవట్లేదండి, డల్ గా ఉంటున్నాడండి. వీటన్నిటికీ రీజన్స్ ఉంటాయి. వాడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడమో లేకపోతే లోన్లీగా ఫీల్ అవ్వడమో ఇలాంటి వాటి మూలంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ కూడా అంటే ఆటల్లోకి వెళ్ళలేకపోవడం, లేకపోతే ఓన్లీ ఫ్రెండ్స్ తో తిరగడం, చెడు మార్గాల వైపు పయనించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎందుకు ఇలా జరుగుతోంది అనేది తల్లిదండ్రులు ప్రతి క్షణం వాళ్ళ పిల్లల్ని వచ్చే మార్పుల్ని గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క రోజు సడన్ చేంజ్ రాదండి. రోజు రోజు జరుగుతున్న మార్పులు జీవన శైలిలో విధానాల మూలంగానే అది పెద్దగా అయ్యాక పేరెంట్స్ ఐడెంటిఫై చేస్తారు. కానీ డైలీ చిన్న చిన్న మార్పులు కూడా పేరెంట్స్ గమనించుకోగలిగితే పిల్లల్ని మనం చెప్పినట్టు చేయించగలగడం లేకపోతే రైట్ పాత్ లో ఉంచడం అనేది మనకు చాలా ఈజీ అవుతుంది. ఓకే. సో మానసికంగా కూడా ఈ టైంలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, మరి మానసికంగా కూడా వాళ్ళని స్ట్రాంగ్ గా చేయడానికి పేరెంట్స్ ఏం చేయొచ్చు అంటారు? అంటే ఎలా ఉండాలి, వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉండాలి? ప్రతి తల్లి తండ్రి యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని జాగ్రత్తగా, అంటే ఇప్పుడు చూడండి మనం 10th క్లాస్ లో పిల్లాడు వెళ్ళబోతున్నాడంటే 9th నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. లేకపోతే ఇంటర్మీడియట్ కి వెళ్తున్నారంటే సమ్మర్ హాలిడేస్ లోనే ఇంటర్ బుక్స్ చదివించడం ప్రాక్టీస్ చేస్తారు. మరి అలాంటప్పుడు ఇంత క్రూషియల్ ఏజ్ లోకి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ఏజ్ లో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, శరీరంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి, లేకపోతే మనతోటి చుట్టుపక్కల వాళ్ళు ఆ ఏజ్ లో ఎలా బిహేవ్ చేస్తారు, మనం వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ మనం స్లోగా పిల్లలకి ట్యూన్ చేస్తూ కనుక వెళ్తే ఒక ఫ్రెండ్ లాగా, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసే నాలెడ్జ్ 100% కంప్లీట్ ఉండదు. సో మీరు వాళ్ళ ఫ్రెండ్స్ కంటే ముందర షేర్ చేశారనుకోండి, వాళ్ళకి జీవితం పట్ల లేకపోతే ఆ వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ పట్ల ఒక కంప్లీట్ అవగాహన ఉంటుంది. అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏదైనా చిన్న సమస్య ఎదురైనా కూడా వాళ్ళు వచ్చి ఖచ్చితంగా తల్లిదండ్రులతోటి షేర్ చేసుకుంటారు. చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే ఇవన్నీ పిల్లలతో డిస్కస్ చేయడానికి, ముఖ్యంగా మన మన ఇండియాలో మన తల్లిదండ్రులు చాలా మంది లైక్ దే విల్ బి నాట్ ఓపెన్ టు డిస్కస్ విత్ కిడ్స్ అన్నమాట. సో దాని మూలంగా ఏమవుతుంది, వీళ్ళన్నీ కూడా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయడం లేకపోతే ఇంకెవరితోనో డిస్కస్ చేయడం, దాని మూలంగా వేరే వాళ్ళతో అనుబంధాలు ఏర్పరచుకోవడం, తల్లిదండ్రుల నుంచి కొంచెం డిస్టెన్స్ అవ్వడం, ఇవన్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి ఏంటంటే మీరు ఒక ఫ్రెండ్ లాగా, దాని తర్వాత డైరెక్ట్ గా ఒకవేళ మీరు విషయాలు చెప్పకపోతే మంచి పేపర్స్ లో ఎప్పుడన్నా మీకు మ్యాటర్ వస్తూ ఉంటుంది, అలాంటివి కానీ, మంచి పుస్తకాలు ఇచ్చి చదివించడం కానీ, లేకపోతే జనరలైజ్డ్ ఎగ్జాంపుల్స్, నా చిన్నప్పుడు ఇలా జరిగింది, లేకపోతే సో అండ్ సో ప్లేస్ లో ఇలా జరిగింది, పిల్లలు ఇలా చేయడం మూలంగా వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం లోకి ఫేస్ అయ్యారు, అలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఖచ్చితంగా వాటి నుంచి పిల్లలు చాలా మటుకు నేర్చుకుంటారు. ఓకే. సో ఈ టాపిక్ గురించి మనం మరింత డిస్కస్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతులు ఫోటోలు తీస్తున్నావేంట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం. సరళతర ఆర్థిక విధానాలు, పెట్టుబడులకు అనంత అవకాశాలు, సమృద్ధిగా మానవ వనరులు, విశ్వ యవనికపై భారత్ సరికొత్త సంతకం.
మేక్ ఇన్ ఇండియా. लाल किले की प्राचीर से विश्व भर में लोगों से कहना चाहता हूं, कम मेक इन इंडिया. మేక్ ఇన్ ఇండియా మీ భవిష్య భారత్లో ప్రతి 2-4 ఆదివారాలలో రాత్రి 8 గంటలకు. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, మనం కౌమార దశలో పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని డిస్కస్ చేసుకుంటున్నాము. అయితే పిల్లలు కొంచెం ఫిజికల్ గా మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి యోగా అండ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ కూడా ఈ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందంటారా, లేదంటే బిఫోరే స్టార్ట్ చేయాలంటారా? బిఫోరే స్టార్ట్ చేసుకోవచ్చండి. 9 years 10 years నుంచే యోగా ఇంకా మెడిటేషన్, బుక్ రీడింగ్. యోగా ఇస్ ఫర్ ఫిజికల్ హెల్త్. మెడిటేషన్ మూలంగా, యోగా మూలంగా ఖచ్చితంగా మానసికంగా వాళ్ళు మంచి స్ట్రాంగ్ గా స్టేబుల్ గా తయారవుతారు. ఎందుకంటే మెడిటేషన్, యోగా మనకి ఏం నేర్పిస్తాయంటే ఏకాగ్రత. సో మైండ్ అనేది డిస్టర్బ్డ్ గా లేనప్పుడు వాళ్ళకి 10 రకాల ఆలోచనలు రావు. ఎక్కడ కూర్చున్నా కూడా ఆ స్టెబిలిటీ ఉన్నప్పుడు మనిషికి లైక్ హీ కెన్ హిమ్సెల్ఫ్, అంటే ఇండివిజువల్ గా పిల్లాడు కూడా ఇది కరెక్టా కాదా అని తనను తాను ప్రశ్నించుకుని రైట్ ఆన్సర్ తీసుకునే స్థితికి వెళ్తాడు. అది అడ్వాంటేజ్ స్టేబిలిటీ మూలంగా. సో ఖచ్చితంగా పిల్లలకి యోగా, మెడిటేషన్, బుక్ రీడింగ్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్. అండ్ బుక్ రీడింగ్ అంటే అసలు ఒక మంచి ఫ్రెండ్ అంటే ఒక పుస్తకం అని ఎప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానసికమైన స్థిరత్వానికి చాలా దోహదపడతాయి. ఓకే. సో ఈ ఏజ్ లో ఇలా మానసిక సమస్యలు కానివ్వండి, ఎక్కువగా మనం ఈ మధ్య న్యూస్ లో వింటున్నా కూడా ఎక్కువగా సూసైడ్స్, అది ఎదర్ లవ్ అట్రాక్షన్ వల్ల కానివచ్చు, లేదంటే ఎగ్జామ్స్ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్న ఇది ఎక్కువైపోతుంది. సూసైడల్ టెండెన్సీ అనేది ఈ ఏజ్ లో ఎక్కువగా ఉంటుంది మెయిన్ గా. దీనికి కారణం ఏంటంటారు? సూసైడల్ టెండెన్సీస్, చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడము, ఇవన్నిటికీ కారణం డిప్రెషన్ అండి. అయితే ఈ మానసిక సమస్యలు కూడా నేను చెప్పినట్టు అంటే ఈ డిప్రెషన్, లోన్లీనెస్, స్ట్రెస్ ఇవన్నీ కూడా వాళ్ళని ఈ సూసైడల్ టెండెన్సీకి దారి తీస్తాయి. అయితే ఇవన్నీ పేరెంట్స్ గమనించాలి. సో బేసికల్ గా మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి డిప్రెషన్ కి రావడానికి, లోన్లీనెస్ కి కారణాలు ఏముంటాయి? డిప్రెషన్ అంటే చదువుకోలేకపోవడం, లేకపోతే తనతో ఉన్న వాళ్ళలోకి తను తక్కువ అనే ఫీలింగ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ నిరంతరం వీళ్ళని ఎవరితో అన్న కంపేర్ చేసి తిడుతూ ఉండడం. వాళ్ళు బాగా చదువుతున్నారు, వీళ్ళు బాగా చదువుతున్నారు, నువ్వు చదవట్లేదు, లేకపోతే నువ్వు లావుగా అయిపోతున్నావు. చాలా మందికి ఈ మధ్య ఉన్న ఒబేసిటీ ప్రాబ్లం ఒకటి. సో ఇంకా ఆ ఏజ్కి వచ్చాక నేను అందంగా కనిపించాలి, అందరికి నా మీద రికగ్నిషన్ ఉండాలి, ఇలాంటి భావాలు చాలా ఉంటాయి. సో అలాంటి వాటి మూలంగా కూడా పిల్లలు నలుగురితో కలవలేకపోవడం ఉంటుంది. ఇంకా పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం. ఓకే. పిల్లలు వీళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు డైరెక్ట్ గా రియాక్ట్ అయిపోతూ ఉంటారన్నమాట. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా వీళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడదాము. వీటి మూలంగా ఏంటంటే నాకు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు అనే ఫీలింగ్స్. సో ఇవన్నీ లోన్లీనెస్, ఇవన్నీ. ఇంకా స్ట్రెస్ ఏమండి, ఎక్కడ ఏదున్నా కూడా భావన మనలో ఉంటుంది. అంటే మన మైండే ఇట్ క్రియేట్స్ ఎవ్రీథింగ్. మనం స్ట్రెస్ లో అన్నా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కడ అంటే మన మనసులో ఏదైతే ఉందో మనం ఉండే పొజిషన్ కూడా, ఎన్విరాన్మెంట్ కూడా అలాగే మారిపోతుంది. ఇవన్నిటికీ పేరెంట్స్ కనుక సపోర్ట్ చేస్తే ఈ సూసైడల్ టెండెన్సీస్ చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ అంటే నువ్వు ఫెయిల్ అయిపోతే నీకు లైఫ్ లేదు అని పేరెంట్స్ క్రియేట్ చేయడం మూలంగా పిల్లలు మార్కులు రాకపోతే, లేకపోతే 100% రాకపోతే కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునే రోజులు వచ్చాయి. సో పేరెంట్స్ పిల్లలకి ఎలా క్రియేట్ చేయాలి? ఏది లేకపోయినా జీవితం ఆగిపోదు, అది నిజం కదా, నిజాన్ని పిల్లలకి చూపించేటట్టు ఉండాలి. ఓకే. సో ఇది పేరెంట్స్ ఎప్పుడు చేయగలుగుతారు? అసలు వాళ్ళ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళు సెన్సిటివా లేకపోతే వాళ్ళు స్ట్రాంగ్ గా చెప్తేనే తీసుకుంటారా అనేవి అబ్జర్వ్ చేసి వాళ్ళతో పేరెంట్స్ డీల్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. అంటే కొంతమంది పిల్లలు కూడా వినగానే గ్రాస్ప్ చేసుకునేలా ఉంటారు, ఇంకొంతమందికి ఒక 2-3 times చెప్తే కానీ అది వాళ్ళకి అర్థం కాదు. అవును. సో అలాంటి వాళ్ళని కంపేర్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు బాధగా ఫీల్ అవుతారు, ఇంకా ఇంట్రెస్ట్ అసలే చూపించారు. ఏ రేస్ లోనూ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రాదు, ఫస్ట్ ప్రైజ్ రాదు. అవును. సో వీళ్ళ లోపల ఓన్లీ నాలెడ్జ్ పెంచగలగడం, మనం మంచితనాన్ని పెంచగలగడం, పాజిటివ్ థింకింగ్ పెంచగలగడం, ఇవి చేయగలిగితే అది మనం 100% చేసినట్టు.
ఓకే. ఎందుకంటే 10th లో స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ రోజు రిచెస్ట్ జాబ్ వచ్చింది అని వి కాంట్ ఎన్ష్యూర్ ఎనీవన్. అవును. సో మార్క్స్ బేసిస్ మీదనే ఉద్యోగాలు వస్తాయి, మార్క్స్ వస్తేనే బతుకుతారు అని పిల్లల్ని దయచేసి ఎవరు స్ట్రెస్ చేయకండి. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కూడా నడుస్తుంది 10th క్లాస్ వాళ్ళకి. సో అలాంటివి ఇవ్వకండి. 100% వాళ్ళు బెస్ట్ ఇవ్వడానికి మోటివేట్ చేయండి, కానీ మార్క్స్ రాకపోతే ఏమవుతుంది అనే పిక్చర్ వాళ్ళకి ముందర చూపించకండి. ఓకే. అది స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి చాలా మంది పిల్లలకి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. Yes. నెక్స్ట్ అంటే మనకన్నా ఫ్రెండ్స్ బాగా చదివేస్తున్నారు, వాళ్ళకి బాగా అర్థమైపోతున్నాయి, నాకేమో కొంచెం అర్థం కావట్లేదు, లేట్ గా చదువుతున్నాను, లేట్ గా గ్రాస్ప్ చేసుకుంటున్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా టిప్స్ లాంటివి ఏదైనా చెప్తారా? లైక్ వాళ్ళు మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి. యా షూర్. యాక్చువల్గా పిల్లలు ఎవరైనా కూడా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టైం లోపల ముఖ్యంగా ఏంటంటే మనకందరం అన్ని చదువుకోవాలి, అన్ని వచ్చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ మన ఫోకస్ మొత్తం ఎక్కడ ఉందంటే పుస్తకం పట్టుకోగానే క్వశ్చన్ పేపర్లో ఏమొస్తుంది, నేను మార్క్స్ ఎన్ని వస్తాయి, మార్క్స్ సరిగ్గా రాకపోతే ఏమవుతుంది, ఇది మనం ఊహించుకుంటాం. సో ఇవి ఊహించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్ గా మైండ్ లో స్ట్రెస్ జనరేట్ అవుతుంది. స్ట్రెస్ జనరేట్ అయినప్పుడు మనం పుస్తకం పట్టుకున్నా కూడా చదవలేం. కాబట్టి దయచేసి మీరు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు మీ పుస్తకంలో ఉన్న మ్యాటర్ చదవడం ఒక్కటే మీ ఫస్ట్ టాస్క్. అంటే డోంట్ ఇమాజిన్ ఎగ్జామ్ పేపర్ ఏమొస్తుంది, నాకు మార్క్స్ రాకపోతే ఏమవుతుంది, ఇవన్నీ ఇమాజిన్ చేసుకోకండి. స్టాప్ యువర్ ఇమాజినేషన్, ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు చదువుకునే ప్లేస్ ని డైలీ చూస్ చేసుకోండి. అంటే ఒక రోజు బెడ్ మీద, ఒక రోజు డైనింగ్ టేబుల్ మీద అలా కాకుండా డైలీ చదువుకోవడానికి ఒక్క స్థలాన్ని కేటాయించండి. ఎందుకంటే మనసులో కొన్ని రోజులు మైండ్ ట్యూన్ అయిపోయేసరికి ఆ ప్లేస్ లో వెళ్ళి కూర్చొని చదువుకోవడము ఏమవుతుంది అంటే ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 10 days మీరు ఆ ప్లేస్ లో కూర్చోగానే ఖచ్చితంగా మీరు చదవాలి అనే థాట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు బుక్ పట్టుకోగానే చదవడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కొన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట. అంటే డీటెయిల్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ సో యూ ఫాలో ఇట్. మేజర్ గా ఇలా ఎస్, ఎలా అయితే మనం గుడికి వెళ్ళంగానే దేవుడు కనిపించగానే దండం పెట్టడం మ్యాండేటరీగా అలవాటు అయిపోతుందో, మనం రీడింగ్ కి కూడా స్పెసిఫిక్ గా ఒక ప్లేస్ సెట్ చేసుకుంటే ఆ ప్లేస్ లో కూర్చోగానే చదవడం అనేది కూడా మనకు వచ్చేస్తుంది. దెన్ మీరు ఇంకా మెమరీ ఇంప్రూవ్మెంట్. యా, సో మీకు ఎప్పుడైనా కనుక స్ట్రెస్ఫుల్ గా అనిపించింది, లేకపోతే డిస్ట్రాక్షన్స్ కి లోన్ అవుతున్నారు అంటే డీప్ బ్రీత్ తీసుకుని, అంటే స్లో ఇన్హలేషన్ అండ్ స్లో ఎక్సలేషన్, ఆ స్మాల్ బ్రీతింగ్ డిప్. అంటే మన మైండ్ ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేస్తే మన బ్రీతింగ్ మారిపోతుంది. సో మనం మైండ్ ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తే మైండ్ కూడా స్టేబుల్ పొజిషన్ లోకి వస్తుంది. సో మనం రివర్స్ టెక్నిక్ ని ఇక్కడ ఫాలో అయ్యి యూ కెన్ లైక్ గెట్ బ్యాక్ యువర్ మైండ్, లైక్ ఎక్కడ డిస్ట్రాక్ట్ అయిపోయిందో దాన్ని నార్మల్ స్టేట్ కి మనం తీసుకురావచ్చు. సో ఇలాంటి చిన్న టిప్స్. దాని తర్వాత టార్గెట్ బేస్డ్, అంటే నేను ఈ రోజు ఈ చాప్టర్ కంప్లీట్ చేస్తే నేను నా ఫుడ్ తింటాను, అలా చాలా మంది టార్గెట్ ఛాలెంజెస్ తీసుకోవడానికి రెడీ ఉంటారు. అలాంటి వాళ్ళు అలా నీట్ గా టైం టేబుల్ సెట్ చేసుకుని ఛాలెంజ్ బేస్డ్ గా వర్క్ చేస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు రీచ్ యువర్ టార్గెట్. ఓకే. సో ఫుడ్ అంటే నాకు గుర్తొచ్చింది, టీనేజ్ అనేసరికి ఎక్కువగా పిల్లలు అందం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు, స్లిమ్ గా ఉండాలి, అందంగా కనిపించాలి అని చెప్పేసి ఫుడ్ కూడా చాలా లైట్ గా తింటూ ఉంటారు. మమ్మీ వాళ్ళు ఏది పెట్టినా సరే అందులో సగం మాత్రమే తినడం, లేదా ఎక్కువగా స్కిప్ చేసేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఏది ఇచ్చినా కూడా నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, నేను తినను, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి అంటే వాళ్ళే రీజన్ తో మనకి నో చెప్తున్నారో తెలీదు, బట్ వాళ్ళు ఇష్టంగా అవి తినాలి అంటే ఏం చెయ్యాలి? పేరెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి. ఇష్టంగా తినాలి అనేది మనం కొంచెం పక్కన పెడితే, ఎందుకంటే అందరికీ అన్ని నచ్చవు. కాకపోతే పేరెంట్స్ ఏం చేయాలి అంటే చాలా మంది వర్క్ స్టైల్ బిజీలో పడిపోయి, లేకపోతే ఉన్న ప్రెజర్స్ కి ఈ ఫుడ్ రిలేటెడ్ కూడా ఎక్కడ పట్టించుకుంటాం, వాళ్ళు తింటారు కదా అని అనుకుంటారు. కానీ ఏం చేయాలంటే యాక్చువల్ గా వీళ్ళు సన్నగా కనిపించడానికి డైట్ పాటించాలి. సో డైట్ అంటే స్కిప్పింగ్ ఆఫ్ ఫుడ్ కాదు అనే అవేర్నెస్ పిల్లలకి ఫస్ట్ క్రియేట్ చేయగలగాలి పెద్దవాళ్ళు. సో డైట్ అంటే ఏంటి అంటే ఎక్కువ క్యాలరీస్ లేని ఫుడ్, లేకపోతే అందులోపల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లేని ఫుడ్. సో అంటే ప్రోటీన్స్ రిచ్ ఉండాలి, కాల్షియం రిచ్ ఉండాలి. సో ఇలాంటివన్నీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫస్ట్ నుంచి, గూగుల్ ఉంది, పిల్లలు ఏమి కూడా ఏదో చెప్తున్నారని కాదు, మన గూగుల్ ఇంటర్నెట్ ని యూజ్ చేసి కూడా సర్చ్ చేసుకుని, సో రైట్ టైప్ ఆఫ్ ఫుడ్ అట్ రైట్ టైం విల్ హెల్ప్ దెమ్ టు మెయింటైన్ అ ప్రాపర్ స్ట్రక్చర్. ఓకే. సో దట్ అవేర్నెస్ షుడ్ బి క్రియేటెడ్ ఫర్ ది కిడ్స్. ఓకే అండి, ఇప్పుడు మరొక చిన్న బ్రేక్ తీసుకుందాము, తర్వాత ఇంకా డిస్కస్ చేసుకుందాము. జీవనబంధాలు కార్యక్రమంలో ఇప్పుడు మరొక చిన్న విరామం తీసుకుందాం.
ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా? ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వెంటే ప్రతి క్షణం. కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం కౌమార దశలో పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటున్నాము. అయితే మేడం, ఈ కౌమార దశలో అంటే టీనేజ్ లో ఎక్కువగా అట్రాక్షన్స్ ఉంటాయి అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. దాని వల్ల చెడు ద్రోవకి వెళ్ళిపోవడము, సూసైడ్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు ఈ అట్రాక్షన్ అనేది ఎందుకు వస్తుందంటారు? అంటే పేరెంట్స్ వీళ్ళపైన కరెక్ట్ గా శ్రద్ధ చూపించకపోవడం వల్ల, వీళ్ళకి కావాల్సినట్టుగా ప్రేమగా ఉండకపోవడం వల్ల బయట అట్రాక్షన్స్ కి వీళ్ళు గురవుతుంటారా పిల్లలు? అసలు దానికి రీజన్ ఏంటంటారు? అంటే యాక్చువల్ గా మనం ఆ ఏజ్ లో వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ డెఫినెట్ గా ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ అనేది కామన్ గా ఏర్పడుతుంది. అది ఫస్ట్ ఫ్యాక్టర్. అంటే చూడంగానే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగాలేదు, సో అలాంటివి అయితే ఫీలింగ్స్ ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి దగ్గర అవ్వడం, దగ్గర అవ్వకపోవడం. సో దగ్గర అవ్వడం అనే ఫ్యాక్టర్ ఎక్కడ అంటే ముఖ్యంగా ఆడపిల్లలు. ఇప్పుడు ఇందులో ఫెయిల్యూర్స్ లేకపోతే తప్పుదోవకి వెళ్ళిపోయి నష్టపోవడం ఇవన్నీ వచ్చేసి ఆడపిల్లలు ఎక్కువగా ఫేస్ అయ్యేది ఎక్కడ అంటే ఆడపిల్లలు లైక్ దే ఎక్స్పెక్ట్ కేర్ ఫ్రమ్ అదర్స్. ఎప్పుడైతే ఇంట్లో ఆ కేర్ లేకపోతే పొగడ్తలు, అప్రైజల్స్ ఇవన్నీ తక్కువ అవుతాయో, బయట వాళ్ళ నుంచి అవి ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో వాళ్ళకి దగ్గర అవుతారు. అయితే ఈ ఏజ్ లో వాళ్ళకి అట్రాక్షన్ ఏది, ప్రేమ ఏది అని తెలుసుకునే అంత పరిస్థితి, అంత అవగాహన రెండూ లేవు. సో ఖచ్చితంగా ఏ ప్రేమకైనా ఐదర్ అట్రాక్షన్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ ది ఫస్ట్ పాయింట్స్. సో అట్రాక్షన్ నుంచి అన్న ప్రేమ మొదలవ్వాలి, ఫ్రెండ్షిప్ నుంచి అన్న ప్రేమ మొదలవ్వాలి. సో అంత తెలుసు అని అనుకుంటారు కానీ వాళ్ళకి ఆ అవగాహన అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే టీనేజ్ అనేది ఒక క్రీపర్ లాంటిదండి. అది దారిలో ఏదొస్తే దానికి అల్లుకుని వెళ్ళిపోతుంది. ఒకసారి అల్లుకుని వెళ్ళిపోయాక దాన్ని వెనక్కి తీసుకురావడం మనకు చాలా కష్టం. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వీళ్ళు పిల్లలు వెళ్ళే దారిలో ఏవే ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ సర్కిల్ ఎలాంటి వాళ్ళు, అంటే ఫ్యాషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఆ లిమిట్ అవేర్నెస్ మాత్రం పేరెంట్స్ పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రోహిణి అండి. రోహిణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం అండి. ఓకే అండి, మాట్లాడండి. అర్చన గారు ఉన్నారు, మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మా పాప ఇప్పుడు 8th క్లాస్ కి వెళ్తుందండి. ఓకే. తను ఇంతకు ముందు చదువులో చాలా ఇంట్రెస్ట్ చూపించేదండి, కానీ ఇప్పుడు మాత్రం తను ఇంట్రెస్ట్ చాలా తగ్గుతుంది. ఎప్పుడు టీవీ, పాటలు ఇవే చూస్తూ ఉంటుంది. ఓకే. ఏం చేయాలి నాకేం తెలియట్లేదండి, ఎలాగ తను ఇంప్రూవ్ చేయాలని. అంటే అస్సలు చదవట్లేదా అండి? అంటే చదువుతుందండి, చదువుతుంది. మిగతా సబ్జెక్టులు హిందీ తర్వాత ఎస్ఎస్సి ఇవన్నీ బాగా వస్తాయి. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ లో కూడా కొంచెం వీక్ అండి. ఓకే. అంటే మీరు మీ అమ్మాయిని ట్యూషన్ కి ఎక్కడికైనా పంపిస్తారా? ట్యూషనా సార్? ఇంటికే వస్తారండి. ఓకే. సో వచ్చినప్పుడు ఎన్ని అవర్స్ చదువుతుంది తను? తను 2 hours అండి. ఓకే. స్కూల్ నుంచి వచ్చేసరికి
స్కూల్ నుంచి వస్తే 2:30 అలా అయిపోతుందండి. 2:30కే వస్తుంది. ఓకే, ఫుల్ టైం స్కూల్స్ ఉండవా? ఫుల్ టైం హాఫ్ డే 7:30 to. అచ్చా, ఇప్పుడు సమ్మర్. ఓకే ఓకే. తర్వాత ఒక 2 hours ట్యూషన్, తర్వాత మొత్తం టీవీ కానీ పాటలు కానీ వింటుందంట. ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ అండి. ఇంతకు ముందు 6th class వరకు పర్వాలేదు, బాగా ఉండేది. అంటే 7th నుంచి తనకు మరి ఏమైందో తెలీదు. ఆ పిల్లల్లో మానసికమైన మార్పులు అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి డెవలప్ అయినప్పుడు వాళ్ళు స్లోగా ఇలాంటి సినిమాలు, పాటలు వినడం, పాటల్ని ఫీల్ అవ్వడం, ఇలాంటి మార్పులు అనేవి సహజం అండి. సో మీరు డైరెక్ట్ గా వాళ్ళని నువ్వు వినకూడదు, టీవీ కట్టే, పాటలు వినకు అంటే దీనిలో తప్పే ఉందమ్మా అని అడిగే సిచ్యుయేషన్ ఏర్పడుతుంది. కాబట్టి అలా కంటే కూడా తనని వేరే వాటితోటి ఇంకొక 1 hour ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ట్యూషన్ అయిపోతుంది, అయిపోయాక నువ్వేం చదువుకున్నావు అమ్మా, నాకు ఇవాళ ఇది చెప్పు, అది చెప్పు అని అలా మీరు మాట్లాడి కాసేపు, లేకపోతే ఇంకేదైనా ఒక పుస్తకం చదవమని ఇంకొక కాసేపు, అలా స్లోగా వేరే వాటి మీద దృష్టి మళ్లిస్తూ ఉంటే ఆ పాటలు వినడం, టీవీ చూడడం మీద టైం కొంచెం తక్కువ అయ్యి వీటి మీద టైం స్ప్రెడ్ చేయగలుగుతాం మనం. సో అలా డీవియేట్ చేయొచ్చు మనం. వేరే థాట్స్ ఒకవేళ తన బ్రెయిన్ లోకి వస్తుంటే అలా డీవియేట్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. ఓకే అండి. ఇంకో ఎప్పుడైనా సరే దెబ్బలాడితే సరే ఏడుస్తుందండి. ఎందుకు అంటే బంద్ చేయి, టీవీ బంద్ చేయి అంటే ఏడుస్తుంటుంది అది. అంటే మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి బాగా సెన్సిటివ్ అండి? మరి సెన్సిటివ్ కాబట్టి మరి కొంచెం గట్టిగా ఏదైనా చెప్తే వాళ్ళు నొచ్చుకుంటారు కాబట్టి తొందరగా ఏడ్చేస్తారు. అండ్ బేసికల్ గా ఆడపిల్లలు అంటేనే ఫస్ట్ ఏడుస్తారు. అందులోనూ అమ్మాయి సెన్సిటివ్ కాబట్టి తొందరగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు తనకి ఏది చెప్పినా ప్రేమగా, ఫ్రెండ్లీగా చెప్పండి. సో దట్ ఏమవుతుందంటే తనలో ఏమైనా ఉంటే కూడా ఎప్పుడైనా మీ దగ్గర ఏం దాచకుండా మీకు అన్ని చెప్పేసేటట్టు తయారవుతుంది. కాబట్టి తను రాగానే బెదిరించినట్టు కాకుండా, ఏం నాన్న స్కూల్లో ఏమైంది, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ టీచర్ ఏమన్నారు, అలా స్లోగా ఫ్రెండ్లీగా అన్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? జయలక్ష్మి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇబ్రాహీంపట్నం. ఓకే అండి, ఏం అడగాలనుకుంటున్నారో, మీ డౌట్ ఏంటో చెప్పండి అర్చన గారితో. మా పాప గురించి. ఓకే చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా ఫోన్ లో క్వశ్చన్ ఏంటో అడిగేయండి. చెప్పండి, వింటున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నా పేరు జయలక్ష్మి మేడం. ఓకే. నా పేరు జయలక్ష్మి మేడం. ఓకే అండి. మా పాప ఇప్పుడు 7th మేడం. ఓకే. పొద్దున మా పాప అసలు అన్నం తినదు, ఏం తినదు, సతాయిస్తుంది. దాని గురించి తెలుసుకుందామని. అంటే మీరు డైటీషియన్ దగ్గర తీసుకెళ్లారంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా? అంటే తింటాం మేడం పొద్దున పూట, అంటే రోజు సతాయిస్తుంది. డాక్టర్ దగ్గర తీసుకొస్తే అన్ని మంచిగా ఉన్నాయి అంటాడు. ఇక పొద్దున తినదు, అసలు అన్నం తినదు. అంటే ఆకలి వెయ్యక తినదా, లేకపోతే ఆకలి వేస్తుంది కానీ తినదు, అన్నం తినమంటది. అన్నం కాకుండా వేరేవేమన్నా తింటుందా? టిఫిన్లు చేయమంటది డైలీ. అయితే టిఫిన్లు చేయాలని చేస్తే ఇక మళ్ళీ నీరసం అయిపోతుంది మేడం. మధ్యాహ్నం వరకే కళ్ళు తిరుగుతున్నాయి అట్లా అని మళ్ళీ సాయంత్రం వచ్చి చేస్తుంది అనమాట. సో మీరు అప్పుడు అడుగుతారా, నేను చెప్పాను కదమ్మా మరి నువ్వు తినకపోతే ఇలా అవుతావు అనేసి అని అంటే అప్పుడు ఏమంటుంది తను? నాకు టిఫినే కావాలి, అన్నం వద్దు అంటుంది. ఓకే. బాగా సతాయిస్తుంది. అంటే తనకి ఎలాంటి స్పైసీ ఫుడ్ ఇష్టమా, నార్మల్? ఫస్ట్ అయితే మీరు డాక్టర్ కే చూపించాలండి. అంటే ఆకలి వేయక కొంతమంది తినరు, సో ఆకలి వేయటానికి మెడిసిన్స్ ఇస్తారు. సో ఫస్ట్ ట్రయల్ ఏంటంటే డాక్టర్ కి చూపించడము. ఒకవేళ అప్పుడు కూడా అంటే ఆకలి వేస్తోంది కానీ రైస్ సహించట్లేదు అంటే మీరు తనకి అంటే స్పైసీగా ఇష్టమా లేకపోతే ఎలా ఇష్టమో చూసి దాని ప్రకారంగా డైట్ లో మార్పులు చేయండి. అంటే ప్రతి ఫుడ్ కూడా మనము ప్రోటీన్స్ ఉండేటట్టు, మిగిలిన అన్ని ఉండేటట్టు, విటమిన్స్ ఉండేటట్టు చూసుకుని చేయొచ్చు. అంటే మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ లాగా, లేకపోతే ఏమంటారు పోహా అంటే క్యాలరీస్ ఎక్కువ వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుని కుక్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నా సలహా ఏంటంటే మీరు డాక్టర్ కి చూపించండి. సో ఆకలేయడానికి మెడిసిన్ ఇస్తే డెఫినెట్లీ షీల్ హ్యావ్. ఇంకోటి ఏంటంటే మీరు తనకి ఇష్టం లేని కూరలు లేకపోతే అలా కాకుండా తన టేస్ట్ కి తగ్గట్టు చేసి పెడితే స్లోగా అలవాటు అవుతుంది. ఇదేం పెద్ద సమస్య కాదు, మీరు టెన్షన్ పడాల్సినంత. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మేము మహబూబాబాద్ జిల్లా నుంచి మేడం. ఓకే, పేరేంటి మీది? మమత. మమత గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
ఓకే, కాల్ కట్ అయిపోయింది. అందుకే టీవీ వాల్యూమ్ ని కొంచెం మ్యూట్ లో పెట్టేసి మాట్లాడితే ఇలా కాల్స్ కట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాము. హలో, నమస్కారం అండి, మీ పేరు? చైతన్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, మాట్లాడండి. ఏం అడగాలనుకుంటున్నారు? అర్చన గారు ఉన్నారు, చెప్పండి. మా బాబు టీవీకి ఎడిక్ట్ అయిపోయాడు బాగా. అసలు ఓకే, ఎప్పుడు చూసినా టీవీ చూస్తూ ఉంటాడు, చదవడం కూడా. ఇంకేస్ ఏదైనా నేర్పించినా చదివించినా కానీ త్వరగా మర్చిపోతున్నా అని చెప్తాడు అనమాట. స్టడీస్. ఏ క్లాస్ అండి? ఇప్పుడు తను 2nd క్లాస్. సెకండా? సెకండ్ క్లాస్. ఓకే, సెకండ్ క్లాస్ అంటే చాలా చిన్న వయసు. మీరు ఇంత టెన్షన్ పడక్కర్లేదు. కాకపోతే ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే టీవీ చూడడం అండి. సో చాలా మటుకు పేరెంట్స్ పిల్లల కోసం చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అంటే కేబుల్ కనెక్షన్ ఐదర్ తీసేయడం అన్నా తీసేసి, లేకపోతే డైలీ ఇన్ అవర్సే పనిచేస్తుంది అన్న టీవీ ఈ అవర్స్ పనిచేయదని కానీ వాళ్ళని ట్యూన్ చేసి కనుక చేస్తే ఆ టీవీని అవాయిడ్ చేయొచ్చు మనము. దాని తర్వాత ముఖ్యంగా ఆ వయసులో పిల్లలకి కావాల్సింది ఏంటంటే ఆటలు కావాలి. ఆటలు కావాలి అంటే ఐదర్ పేరెంట్స్ ఆడాలి, లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లల దగ్గరికి పంపించాలి, లేదు అంటే వీళ్ళని ఏ పార్కుకో తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ చేసే టైం లేక పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారో పిల్లలు ఖచ్చితంగా సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు అనేవి ఆఫ్ చేసుకుంటున్నారు. కాబట్టి దాంట్లో మీ ప్రయత్నమే ఎక్కువ ఉంటుంది. మరి మీరు ఏదో ఒకటి చేసి పిల్లాడిని కనుక ఆడించగలిగితే టీవీని అబ్బాయి ఈజీగా వదిలేస్తాడు. తర్వాత చదువు అంటే అది మీరు డైలీ ఒక 1 hour తనతో కూర్చుని డ్రిల్లింగ్ చేయిస్తే మర్చిపోవడం అనేది పెద్ద సమస్య కాదు. ఆటల్లో పడతారు కాబట్టి పిల్లలు అలాగే మర్చిపోతూ ఉంటారు. కొంచెం పెద్ద అయితే మీరు ఇన్సిస్ట్ చేయొచ్చు, కానీ 2nd క్లాస్ అబ్బాయిని మీరు పెద్ద మర్చిపోతున్నాడు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాము. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు జ్యోతి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మీ సమస్య ఏంటి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. మా బాబు 12 years అండి. ఓకే. ఫాదర్ తో చాలా గ్యాప్ వస్తుందండి బాబుకి. వాళ్ళ డాడీ ఏదైనా చెప్తే ఊరికే నచ్చుకుంటున్నాడు. అన్ని నన్ను మీడియేటర్ గా చేస్తున్నాడు. వాళ్ళ డాడీకి ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ నాకు చెప్తున్నాడు. నువ్వు డైరెక్ట్ వాళ్ళ డాడీకి అంటే నువ్వే చెప్పు అంటున్నాడు అనమాట. డాడీ వాళ్ళ డాడీ ఏదైనా చెప్పగానే నో అంటే ఇంకా వెంటనే అప్సెట్ అయిపోతున్నాడు. ఏదైనా వాళ్ళ డాడీ అవసరం అయితేనే మాట్లాడుతున్నాడు, కానీ ఏమి ఇంటరాక్షన్ తగ్గిపోతుందండి. అంటే వాళ్ళ ఫాదర్ ఏమైనా చాలా సీరియస్ గా ఉంటూ ఉంటారా? సీరియస్ ఏం లేదు, నార్మల్ గానే ఉంటారు. అంటే పిల్లలతో ఆడటము, లేకపోతే మీ బాబు వయసు ఎంత? 12 years అన్నారు కదా. ఈ బిహేవియర్ ఎప్పటి నుంచి ఐడెంటిఫై చేస్తున్నారు మీరు? ఒక బాబుకి 7 years నుంచి చేస్తున్నాను. సో 7 years నుంచి చేస్తున్నారంటే మీ హస్బెండ్ మీ అబ్బాయితో గడిపే సమయం ఎంత ఉంటుంది? తక్కువే, బట్ ఉన్న కొద్దిసేపు ఫ్రెండ్లీగానే ఉండాలని చూస్తారు, బాబు ఉండట్లేదు. ఉండాలని చూస్తారు అంటే కొన్ని సినారియోస్ అంటే బాబుకి ఏమైనా కొనుక్కు రావడము, లేకపోతే ఎక్కడికైనా ప్లేసెస్ కి తీసుకెళ్ళడము, ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? తక్కువ అండి, కొనుక్కొస్తారు, బట్ బాబుని బయట తీసుకెళ్లే టైం అయితే ఉండదు. ఉన్న టైం అయితే ఓకే. ఓకే, తర్వాత బాబు ఏదైనా నో అని దేనికి చెప్తారు? బాబు ఏది అడిగినా నో అని చెప్తారా? కాదండి, మా బాబుకి మించిన రేంజ్ కి మించిన అడిగితే మాత్రం వద్దంటారు అన్నమాట. కాస్ట్లీ గ్యాడ్జెట్స్. ఓకే, కానీ అంటే ఆయన ఫ్రెండ్లీగా నవ్వుతూ జోవియల్ గా ఉండని పర్సనా? ఎందుకంటే ఖచ్చితంగా పిల్లాడు కనుక మాట్లాడట్లేదు అంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడో సీరియస్, లేకపోతే మీ ఇద్దరు ఎప్పుడైనా సీరియస్ గా మాట్లాడుకోవడం వినుండడము, లేకపోతే ఆయన ఎవరి మీద ఎక్కువగా అరవడం వినుండడం చేస్తేనే పిల్లలు భయపడతారు. సో ఖచ్చితంగా ఇది ఎక్కడన్నా జరుగుండి ఉండాలి. అంటే మీరు ఒకసారి అది అబ్జర్వ్ చేయండి. సో జరిగిందా అండి? జరుగుతూ ఉంటుంది, రెగ్యులర్ గా కాదు, ఎప్పుడన్నా అలా జరుగుతూ ఉంటుందండి. సో అలాంటివి పిల్లల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఏమవుతుంది అంటే ఒరిజినల్ గా పోనీ అలా జోవియల్ టైప్ కాకుండా సీరియస్ ఉన్నా కూడా మనం పిల్లాడి దగ్గర నేను అలా కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం కష్టపడి నాకు నువ్వంటే చాలా ఇష్టము అని కొంచెం పేషెన్స్ గా ఉండేటట్టు బిహేవ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఖచ్చితంగా తగ్గుతుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడుతున్నాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మమత మేడం, మహబూబాద్ జిల్లా. ఓకే, మమత గారు, అర్చన గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మా చెల్లి
మా చెల్లి మేడం 14 years లో మెచ్యూర్ అయింది. ఓకే. తను అప్పటి నుంచి అంటే మెన్షన్స్ వచ్చే టైంలో తను మెంటల్ గా ఒక పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. అమ్మా అవన్నీ హార్మోనల్ చేంజెస్ మూలంగా జరుగుతాయమ్మా. దానికి మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. మేడం అయితే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము ఖమ్మం. ఓకే. అయినా కూడా తను క్యూర్ కావట్లేదు. ఇది 3 years అవుతుంది మేడం ఇట్లా తను అయ్యి. అంటే ఏం చేస్తుంది? ఓన్లీ మెన్సెస్ పీరియడ్ లోనే చేస్తుందా? అవును మేడం, మంత్ వచ్చే టైంకి అలా చేస్తుంది. 15 days కి అట్లా చేస్తుంది. ఏం చేస్తుంది అంటే తను ఏదో క్షమించు సారీ అని ఏదో మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు అవుతుంది మేడం. ఓకే. అంటే ఫస్ట్ రీజన్ అయితే అమ్మా, ఎనీ ఉమెన్, ఏ ఉమెన్ అయినా కూడా హార్మోనల్ చేంజెస్ మూలంగా పీరియడ్స్ కి ముందర వాళ్ళ లోపల చాలా రకాల చేంజెస్ ఉంటాయి, మైండ్ సెట్ లో కానీ యాటిట్యూడ్ లో కానీ. సో ఫస్ట్ మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి చూపించండి. లేడీస్ డాక్టర్ దగ్గర చూపిస్తే వాళ్ళు హార్మోనల్ చేంజెస్ కి మెడిసిన్స్ ఇస్తారు. ఎవరైనా పేరు చెప్తారా మేడం? మాకు సరిగ్గా తెలియదు. ఓకే. పేరంటే హైదరాబాద్ లో మనం గూగుల్, మీరు ఇంటర్నెట్ లో వెతికినా కూడా దొరుకుతుందండి. మీరు ఏదన్నా సజెస్ట్ చేస్తారా? మహబూబ్ అంటే నగర్ దీని కాల్ తర్వాత వాళ్ళు మాట్లాడతారు. సో కాల్ తర్వాత మళ్ళీ మీకు ఆ నంబర్ అలాంటిది ఇస్తారు. కానీ నెక్స్ట్ మీరు దీని గురించి చెప్పండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం ఇప్పుడు. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సంధ్య అండి మాట్లాడేది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది మంచిర్యాల అండి. ఓకే అండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి అర్చన గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం. చెప్పండి అమ్మా. మా బాబు ఇప్పుడు 4th అయిపోయిందండి. 5th class కి వచ్చారండి మా బాబు. ఓకే. వాడు ఈ 4th స్టార్టింగ్ లో ఓకే పర్లేదు బాగానే జరిగిండు. ఈ 5th class కి ఎండింగ్ వచ్చేసరికి అసలు కంప్లీట్ గా స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకుండా అట్లా అయిపోతుందండి బాబుకి. అంటే అన్ని మేము ఆడి ట్యూషన్ కండక్ట్ చేసినాము బాబుకి. ట్యూషన్ లోకి వెళ్ళిన అంటే వాళ్ళ టీచర్స్ తో కానీ ఏదైనా అన్ని చెప్తుండ్రు, అన్ని రాసి చేశానని ఎగ్జామ్ వచ్చేసరికి మాత్రం అసలు ఏమి రాయట్లేదు ఆయన. ఓకే. అంటే ఇప్పుడు పిల్లలు పెరుగుతున్న కొద్ది సిలబస్ లో కూడా మార్పులు వస్తుంటాయి. అంటే జనరల్ గా చాలా మందికి 5th class వరకు మంచిగా చదివి 6th నుంచి మార్పు అనేది మొదలవుతుంది. సో మీరు చెప్పడం 5th నుంచి మార్పు మొదలవుతుంది. అయితే అసలు ఫస్ట్ మీ అబ్బాయి ట్యూషన్కి వెళ్ళిన చోట సరిగ్గా చదువుతున్నాడా? అంటే ఫ్రెండ్స్ అంటే మా ఇంటి దగ్గర అండి. నేను రోజు వెళ్ళి చూస్తాను, టీచర్ తో మాట్లాడతా, ఏమైంది రాస్తాను, ఏం చెప్తాను అని రోజు వెళ్ళి కనుక్కొని టీచర్ ముందు అన్ని చేస్తున్నారు అని కూడా చూస్తానండి. టీచర్ ఇక్కడ ట్యూషన్ దగ్గర బాగానే చెప్తుండ్రు, అన్ని రాస్తుండ్రు. అక్కడ ఈ స్కూల్కి వెళ్ళి వాళ్ళ క్లాస్ టీచర్స్ తో నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, అన్ని రాస్తాను, అన్ని చేస్తాను. ఎగ్జామ్ లో రాసేటప్పుడు మాత్రం తొందరనే ఇచ్చేస్తాను మేడం పేపర్, అన్ని రాస్తాను చెప్తుందో అని అంటున్నారు. మార్క్స్ మాత్రం తక్కువ వస్తానే అసలు సరిగ్గా రాయట్లేదు ఎగ్జామ్ వచ్చేసరికి మాత్రం. అయితే ఇవి కాకుండా మీ అబ్బాయిలో ఇంకేమైనా చేంజెస్ గమనించారమ్మా మీరు? అంటే చేంజెస్ అంటే ఇక ఎక్కువ బయట ఆడతారు, అంటే ఇంట్లో ఎక్కువ ఉండరు, బయటికి ఎక్కువ ఉంటారు అంతే. అంటే చేంజెస్ ఏం లేదు బాబుకి. మీరు మీ దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ ఎవరి దగ్గరకన్నా ఒకసారి బాబుని తీసుకెళ్తే వాళ్ళు కొంచెం ఏమన్నా మెమరీ ఇంప్రూవ్మెంట్ కి అలా ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తారమ్మా. ఎందుకు అంటే మీరు చెప్తున్నారు అంటే ట్యూషన్ లో చేస్తున్నాడు, లేకపోతే అన్ని అప్ప చెప్తున్నాడు, కానీ ఎగ్జామ్ ఒక్క దాంట్లో రాయట్లేదని. సో అది భయం మూలంగా అయి ఉండొచ్చు. సో ఆ భయాన్ని పోవడానికి జస్ట్ 1 or 2 sittings ఎవరైనా ఒక సైకాలజిస్ట్ ని విజిట్ చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంటే మరి మెమరీ అంటే తక్కువ ఉన్నట్టు? అలా ఏం లేదమ్మా, మెమరీ తక్కువ ఉండడం అనేది అసలు ఏమీ ఉండదు. మెమరీ తక్కువ ఉంటే ట్యూషన్ లో అప్పచెప్పడము, టీచర్స్ కి అప్పచెప్పడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. మీ అబ్బాయి 100% ఫైన్. ఎగ్జామినేషన్ లో ఏమవుతుందంటే ఎగ్జామ్ మార్క్స్ పడతాయి, ఒక భయం అనేది ఉంటుంది. భయం మూలంగా ఏమవుతుందంటే చదువుకున్న మర్చిపోయే స్కోప్ ఉంటుంది చాలా. సో ఆ టెన్షన్ లో మర్చిపోతారు, భయం మూలంగా మర్చిపోతారు. సో అంతేకాని మెమరీ లేకపోవడం అనేది కాదు. సో ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఏం చేయొచ్చు అనేది మీరు ఒక సైకాలజిస్ట్ కి చూపిస్తే దే విల్ సజెస్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, నెక్స్ట్ కాలర్తో మాట్లాడకనే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు మరొక విరామం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావేంట్రా? ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపొచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా మేరీ సడక్ ఆండ్రాయిడ్ నా వింటే ప్రతి క్షణం.
జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం ఇప్పుడు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే మేడం, నేను పేరు శైలజ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే శైలజ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అర్చన గారు ఉన్నారు. హలో హలో చెప్పండి. మేడం, మా పాప డిగ్రీ చదువుతోందండి. ఓకే. అయితే తను ఏంటంటే ఒక 2 years చాలా మంచి పిల్ల, చాలా ఒబీడియన్, బాగా చదువుతుంది. బట్ ఏంటంటే ఒక 2 years నుంచి తను భయపడుతుందో ఏమవుతుందో తెలియటం లేదు. ఊరికి దేవుడి దగ్గర కూర్చొని శ్లోకాలు చదువుకుంటూ కూర్చుంది. అది చాలా సేపు చేస్తుంది అనమాట. అయితే ఎంత లేపినా ఇంకా లేవదు. ఏ వరకు కూడా తను అలాగే కూర్చొని పూజలు అన్నీ చేస్తుంది. తర్వాత ఏ దేవుడికి చేయకపోతే తప్పు అన్నట్టు అందరి దేవుళ్ళకి చేస్తూ ఉంటుంది. మాకు చాలా బాధేస్తుంది, మంచి పిల్ల ఇలా పాడైపోతుంది అంటే ఇవి దీనికి ముందర ఇంకేమన్నా జరిగాయా అండి? ఏదన్నా ఇన్సిడెంట్ లేకపోతే అలా ఏదన్నా? ఇన్సిడెంట్ ఏం జరగలేదండి. మా ఇద్దరు జాబ్ హోల్డర్స్, కాకపోతే మాది చాలా పెద్ద ఇల్లు. సో హాలిడేస్ లో తను ఒంటరిగా ఉండేదన్నమాట. ఓకే. అప్పటి నుంచి ఈ పూజలు అన్నవి ఏర్పడింది అనమాట దానికి. ఓకే. దీనికి సొల్యూషన్ ఏంటి? మాకు చాలా బాధ. మీరు ఎవరి దగ్గరకన్నా తీసుకెళ్లారా అండి అసలు ఒకసారన్నా? ఒకసారి తీసుకెళ్ళాం, కానీ మాకు అవి నచ్చలేదండి. ఆవిడెవరో ఫారినర్ అని చెప్పారు. చాలా డబ్బులు పోయినాయి తప్ప, అంటే అసలు ఏం జరిగింది ఏమీ లేదు. అంటే చేసిన ట్రీట్మెంట్ ఏమి మాకు సంతృప్తికరంగా లేదు. ఓకే. దాని సొల్యూషన్ ఏంటా అన్నది మాకు. కానీ అంటే షీ నీడ్స్ ఏ ట్రీట్మెంట్ అండి. మీరు అసలు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే అసలు తను ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ కావాలో చెప్తారు. ఎందుకంటే సడన్ గా ఒక వ్యక్తి అలా మారిపోయారు అంటే దాని వెనకాల చాలా కారణాలు ఉండొచ్చు. సో ఫస్ట్ మనం ఆ కారణం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి ఇంటర్నెట్ లో వెతికినా కూడా మీకు తెలుస్తాయి మంచి మంచి టాప్ సైకాలజీ. ఇంటర్నెట్ లో చూసే మేము ఒక ఫారెన్ రిటర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇండియన్ ఆవిడ. ఓకే. అయితే మాకు ఏం సంతృప్తికరంగా అనిపించలేదు, వేల వేలు వదులుచుకున్నామే తప్ప. ఓకే. అంటే తన ప్రాబ్లం ఏముందని చెప్పిందండి? రికగ్నైజ్ చేశారా ఏమైనా? ప్రాబ్లం ఎందుకని అంతసేపు కూర్చొని ఉంటావు అంటే, నాకేంటో ఒక దేవుడికి చేస్తే ఇంకో దేవుడు నన్ను. డాక్టర్ స్క్రీనింగ్ లోపల ఆవిడ ఏం ప్రాబ్లం రికగ్నైజ్ చేసి చెప్పారు మీకు? ఆవిడ అసలు ఏం చెప్పలేదండి. వారం వారం రమ్మనేది, కానీ ఒక వారం అంతా రమ్మన్నది. ఆ వారంలోనే మాకు చాలా డబ్బులు తీసేసుకుంది. రోజుకి ఒక దాదాపు 2000 అలా తీసేసుకునేది అనమాట. ఓకే. అసలు చెప్పింది ఏం లేదు. ఊరికే జస్ట్ అమ్మాయిని కూర్చోబెట్టి ఏదో బొమ్మ చూపించి బొమ్మ గీయమనేది, బొమ్మ గీసేసేది. ఇది దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. మాకైతే ఏం కనిపిస్తుంది, అక్కడ ఉన్న బొమ్మలని అది కూడా తీసేసేది. అంటే గీసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్తారండి యాక్చువల్ గా. చేస్తారు, కానీ అంత అమౌంట్ పోయిన తర్వాత కూడా నాకు అసలు ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించలేదని బాధేసింది. ఓకే. దానికి ఏంటి మేడం, ఎవరు మంచి సైకియాట్రిస్ట్ ఎవరు ఉంటారు, లేదా మిమ్మల్ని మేము కలవచ్చా చెప్పండి? ఇలాంటివి కాల్లో చెప్పకూడదు కదా. ఇలాంటివి కాల్లో కాదండి, తర్వాత చెప్తారు. కింద స్క్రోల్ అవుతుంది కదా. ఓకే ఓకే, కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నంబర్ కి మళ్ళీ మీరు కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ పూర్తిగా చెప్తారు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం ఇప్పుడు. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, అర్చన గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి వచ్చేసి 11 years అండి. ఓకే. 4th క్లాస్ చదువుతున్నాడండి. ఇప్పుడు 5th వెళ్తాడండి. ఓకే. 4th క్లాస్ లో చాలా బాగా చదివేవాడండి. 3rd, 4th, 2nd క్లాస్ లో కూడా. ఓకే. కొంచెం ఇప్పుడు వచ్చేసరికి లాస్ట్ 4th అండి కొంచెం తేడా అనిపిస్తున్నాడండి. కొంచెం చదువుతున్నాడు తను, కాకపోతే కొంచెం జ్ఞాపక శక్తి తగ్గినట్టుగా నాకు అనిపిస్తుందండి. అంటే అది జ్ఞాపక శక్తి తగ్గడం కాదమ్మా, సిలబస్ పెరగడం అంటారు. కాబట్టి మీరు టెన్షన్ పడకండి, కొంచెం పిల్లలకి టైం పడుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే ఆటపాటలు ఆడుతూ కూడా చదువుకున్న టీచర్లు ఏం చేస్తారంటే ముందరే రివిజన్ పేపర్స్ అని, లేకపోతే సిలబస్ కొంచెం తక్కువ ఉండడము, వాటి మూలంగా వీళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చేస్తాయి. కానీ ఎప్పుడైతే హయ్యర్ స్టాండర్డ్స్ కి వెళ్తూ ఉంటారో సిలబస్ పెరుగుతుంది, వీళ్ళ ఆటపాటలు సేమ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ రివిజన్ ఇవి అంత అక్యురేట్ గా పేపర్లు ఏమొస్తాయి అన్నట్టు ఇవ్వకుండా ఉండడం మూలంగా మీకు మార్క్స్ అనేవి తక్కువగా కనిపించడం జరుగుతుంది. సో దాని మూలంగా మీరు టెన్షన్ పడకుండా పిల్లాన్ని మీతో పాటు కూర్చోపెట్టుకుని కొంచెం ఇంకాసేపు ఎక్కువ చదివించడము చేయగలిగితే. డైలీ 1 hour తన దగ్గర కూర్చుని కన్ఫర్మ్ గా చదివిస్తున్నాను మేడం. ఓకే. చదువుతున్నాడు. కొంచెం మార్క్స్ ఇదివరకు అయితే చాలా బాగా వచ్చాయండి, కొంచెం మార్క్స్ అయితే మాత్రం తగ్గినాయి.
అదే అసలు ఎందువల్ల ఇలాగా అలా ఏం లేదండి, అదంతే స్కూలింగ్ సిస్టమ్ లోపల. ఇప్పుడు కిండర్ గార్డెన్ లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం రాకపోయినా వాళ్ళ టీచర్ హెల్ప్ చేసి మరి 100 మార్క్స్ వేసేస్తుంది. ఇలాంటివి నేను కాల్లో చెప్పకూడదు కానీ. సో పెద్ద పెద్ద స్టాండర్డ్స్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే టీచర్స్ కొంచెం స్ట్రిక్ట్ కరెక్ట్ చేస్తారు, లేకపోతే వీళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కొన్ని. కాబట్టి అంత టెన్షన్ పడకండి. సేమ్ మీరు చదివించే 1 hour తో పాటు ఇంకా సేపు ఎక్కువ చదివించి అసలు నిజంగా మీ అబ్బాయికి సబ్జెక్ట్ వస్తోందా, అర్థం అవుతోందా అనేది మీరు గమనించుకుంటే చాలు. నేను గమనించుకుంటున్నానండి మేడం గారు. ఓకే, అదంతా బాగుంది. జస్ట్ మార్క్స్ అయితే మార్క్స్ ఓన్లీ మార్క్స్ అయితే మీరు వరి అవ్వక్కర్లేదు, స్లోగా అవి ఇంప్రూవ్ అయిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం, నా పేరు వెంకటేష్, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, అర్చన గారు ఉన్నారు, ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నేను ఇందాక నుండి ప్రోగ్రామ్ అనేది చూస్తున్నాను. ఓకే, సో చాలా మంది చాలా ప్రశ్నలు అనేది మన అడిగారు, మీరు కూడా బాగానే ఆన్సర్ చేస్తున్నారు. ఓకే మేడం, ఇక్కడ ఏంటంటే మేము అంటే ఇక్కడ మీరు ఒక సజెషన్ అనేది ఇస్తున్నారు కదా, లైక్ వాళ్ళని కలవండి వీళ్ళని కలవండి అంటున్నారు. జస్ట్ ఒక టిప్స్ అనేది ఉన్నాయనుకోండి, అంటే ప్రేక్షకులు కూడా ఏంటంటే ఇట్లా డాక్టర్ ని మాత్రమే కన్సల్ట్ చేస్తుంటే ప్రతి వారు ఎలా అనుకుంటారంటే లైక్ ఇట్స్ డిజీజ్, అలా కాకుండా నార్మల్ గా వాళ్ళు ఒక టిప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. లైక్ చిన్న చిన్న విషయాలని మీరు అంటున్నారు కాబట్టి పెద్దగా డాక్టర్ దగ్గరికి కన్సల్టెన్సీ వెళ్లకుండా చిన్న టిప్స్ లైక్ ఇప్పుడు ఇది వరకు ఒక్క నిమిషం అండి వెంకటేష్ గారు, మీరు ఫస్ట్ నుంచి కాల్స్ చూసుంటే నేను సజెస్ట్ చేసింది గైనకాలజిస్ట్ ఒక ఆవిడ సజెస్ట్ చేశాను. ఎందుకంటే ఆ అమ్మాయి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి సజెస్ట్ చేశాను. ఇంకొక అమ్మాయి ఏమో స్లో కాల్స్ అవుతుంది. సో వాళ్ళిద్దరికి టిప్స్ అనేవి మనం ఇవ్వలేమండి, ఎందుకంటే ఆ రెండు కూడా నార్మల్ స్టేజ్ దాటిపోయిన స్టేజ్ కాబట్టి ఆ ఇద్దరికి మాత్రమే డాక్టర్స్ ని కలవండి అని సజెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన అందరికీ కూడా నేను నార్మల్ టిప్స్ ఇవ్వడమే జరిగింది. మీరు ఒకవేళ షో మొత్తం చూసుంటే మీకు అది గ్రహించి ఉంటారు బహుశా. ఖచ్చితంగా మేడం, ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు లైక్ మార్నింగ్ టైమ్ లో వాళ్ళు తినలేకపోతున్నారు అని అన్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మేడం కొంతమందికి పిజ్జా బర్గర్ అలాంటివి బాగా ఈగర్ అంటే అలాంటివే తినాలని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళకి నచ్చింది పెట్టండి అంటే లైక్ న్యూట్రిషన్ పరంగా వాటి గురించి కూడా ఆలోచించాలి కదా మేడం. అవును, సో అలాంటి అనుకున్నప్పుడు అలాంటి పెట్టలేదు కదా మేడం, పిల్లలకి అలాంటి నచ్చలేదంటే అయితే నేను నచ్చిందే పెట్టండి, దాంతో పాటు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. న్యూట్రిషియల్ ఫుడ్ ఏంటి, ప్రోటీన్ ఫుడ్ ఏంటి అని కూడా చెప్పాను నా స్టేట్మెంట్ లో. మీరు అది మిస్ అయిపోయినట్టున్నారు. చిన్న చిన్న టిప్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అంటే పిల్లలకే కాకుండా లైక్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అండి పిల్లలకి చాలా పరంగా అలా కాన్సన్ట్రేషన్ కోసం కావచ్చు, లేకుంటే ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి అలాంటి ఏమైనా సజెషన్స్ చెప్పినట్టయితే ఫర్దర్ గా చాలా మందికి ఉపయోగపడుతుందని కాల్ చేశాను మేడం. ఓకే, మీకేం టిప్స్ కావాలి చెప్పండి మేడం. అంటే ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాడండి మా అబ్బాయి వరుణ్ అనేసి. ఓకే, ఆ అబ్బాయి ఏంటంటే ఎగ్జామ్స్ కి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడండి. ఓకే, సో అందుకని ఏమైనా టిప్స్ అలా ఉంటే చెప్పగలరనేసి కాల్ చేశాను. ఓకే, అంటే కాన్సన్ట్రేషన్ ఎలా డివేట్ అయిపోతుందండి, అంటే చదవాలని కూర్చున్నా కూడా చదవలేకపోతున్నాడు. అంటే ఎంత పేరెంట్స్ అయినా కూడా ఫోర్స్ చేయలేం కదండి మాక్సిమం. సో అందుకని చిన్నపిల్లల మీద ప్రభావం ఎక్కువ చూపించలేకుండా ఉంటారు కాబట్టి ఏదైనా టిప్స్ పరంగా ఉన్నట్టయితే వాళ్ళని హర్ట్ చేసినట్టు కాకుండా వాళ్ళకి చెప్పినట్టుగా ఉంటుంది అనేసి. అందుకని టిప్స్ ప్రకారంగా అంటే నేను చెప్పినట్టు మీరు ఫస్ట్ ఇంట్లోపల టీవీలు ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళ చుట్టూతో డీవియేట్ చేసే ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో పిల్లలు ఖచ్చితంగా డీవియేట్ అయిపోతారు. కాబట్టి మీరు చుట్టుపక్కల డీవియేషన్ ఉండేటట్టు కాకుండా డీవియేషన్స్ తగ్గించే ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేయండి. సెకండ్ ఏంటంటే వాళ్ళు చదువుతున్నారా లేదా పైకి ఓరల్ డ్రిల్లింగ్ ఒకటి చేయమని చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా స్టూడెంట్ లోపల చదువుకుంటున్నాడో డ్రీమ్ ల్యాండ్ లోకి వెళ్ళిపోయే స్కోప్ చాలా మటుకు ఉంటుంది. సో ఒక వ్యక్తి పైకి ఓరల్ డ్రిల్లింగ్ కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. సో సెకండ్ టిప్ మీరు ఏం చేస్తారంటే పైకి చదువుతూ ఉండమని చెప్పండి. థర్డ్ టిప్ ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు లైక్ మంచి హెవీ ఫుడ్ పెట్టి కూర్చుని చదువుకోనా అంటే డెఫినెట్ గా దే విల్ ఫీల్ స్లీపీ. కాబట్టి మీరు డైట్ రిలేటెడ్ కేర్ తీసుకుని అప్పుడు చదువుకోవడానికి కూర్చోపెట్టండి. సో ఇలాంటి సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. సో కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంటారా, అది చిన్నప్పటి నుంచి లేనిది. నేను ఇచ్చే ఒక్క టిప్ మూలంగా కాన్సన్ట్రేషన్ ఎవరికి ఇంప్రూవ్ అవ్వదు. సో ఆ ఎగ్జామ్ కి ఈ రోజు మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఏం చేయగలుగుతారు అనేది
టిప్స్ తోటి సజెషన్స్ తోటి చెప్పగలుగుతాం, కానీ చిన్నప్పటి నుంచి లేని కాన్సన్ట్రేషన్ ని సడన్ గా ఒక టిప్ తోటి ఒక నిమిషం తోటి ఎవరు కూడా మార్చలేరు. ఓకే అండి, ఇప్పుడు మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? పార్వతి అండి, గుజరాత్ నుంచి. ఓ, గుజరాత్ నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మాట్లాడండి. మా బాబు గురించి అండి. ఓకే, అర్చన గారు ఉన్నారు, మాట్లాడండి. మా బాబు గురించి అండి. చెప్పండి. సరే అండి. హలో చెప్పండి. మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా. మా బాబు 9th క్లాస్ చదువుతున్నాడండి. ఓకే తను కొంచెం డల్గా చదువుతున్నాడండి, 10th కి వచ్చాడండి. ఓకే అయితే హాస్టల్లో అంటే మేము గుజరాత్ లో ఉంటాం, బాబేమో ఊర్లో తణుకులో చదువుతాడండి. ఓకే ఓకే మమ్మీ వాళ్ళ దగ్గర ఉండి చదువుతాడు. తను కొంచెం డల్గా చదువుతున్నాడండి ఈ మధ్య. 10th కదా, తను పాస్ అవ్వలేడేమో, హాస్టల్ వేద్దామని ఎంత ఫోర్స్ చేసినా వెళ్తాను అంటాడు, కాసేపు మళ్ళీ వెళ్ళంటాడండి. మనం దూరంగా ఉన్న పేరెంట్స్ ఎక్కువ ఫోర్స్ చేయడానికి భయం వేస్తుంది. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. యాక్చువల్లీ అమ్మా, ఈ మొత్తం మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే బేసిక్ మిస్టేక్ ఎప్పుడో అయిపోయింది. అంటే పిల్లాన్ని మీ నుంచి దూరం పెట్టడం మూలంగానే ఆ అబ్బాయి మీద ఎప్పుడో జరిగిపోయింది. సో ఇప్పుడు ఆ అబ్బాయి డల్ గా అవ్వడానికి రీజన్ కూడా ఏంటి అంటే ఆ అబ్బాయికి అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ లేకపోతే ఇంకేదో ఉండడం మూలంగా. సో ఇప్పుడు మీరు ఆటోమేటిక్ గా దాని నుంచి విడతీసి మీరు తీసుకువెళ్లి హాస్టల్లో వేస్తానంటే డెఫినెట్ గా అబ్బాయి ఓకే అని చెప్పడు. సో మీరు పాసిబుల్ అయితే ఈ 10th క్లాస్ ఒక్కదానికి మీరన్నా ఇక్కడికి వచ్చి ఉండడం కానీ లేకపోతే అలాంటిది ఏదైనా ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అంటే పాప ఉందండి అక్కడ, 2nd ఇయర్ చదువుతుందండి. పాప కొంచెం బాగా చదువుతుందండి, బాగానే బ్రిలియంట్ స్టూడెంట్ అండి. ఓకే, ఆ తమ్ముడికి చెప్తాడు, తను చెప్తున్నా ఎదిరించేస్తాడండి, ఏనాడండి మాట ఎవరి మాట అని. మరి ఇంట్లో చదవట్లేదు, హాస్టల్లో వేస్తే బాగుంటుంది. మనకేమో ఇక్కడ నుంచి వెళ్ళడానికి కాదండి, జాబ్ అండి మా హస్బెండ్ కి. మీరు? ఇక్కడ నేను హౌస్ అయిపోయానండి. ఓకే, పాప ఉందండి, ఇక్కడ ఇంకో పాప ఉంది, తను వదిలి వెళ్తానికి అవదు. ఓకే, దాని గురించి ఏం చేయాలి, చాలా మెంటల్ టెన్షన్ పడుతుందండి. నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీరు అసలు అంటే సమ్మర్ హాలిడేస్ లో అన్నా మీ పిల్లాడిని మీ దగ్గరకు వచ్చేవారా? సమ్మర్ హాలిడేస్ వస్తారండి, 1 month అలా ఉంటారు. నేను మధ్యలో 6 months ఒకసారి వెళ్తానండి, వెళ్ళి 1 నెల ఉండి వాళ్ళ దగ్గర స్పెండ్ చేసి వస్తానండి. ఓకే, అది హాస్టల్లో చేస్తే మంచిదా లేకపోతే నేనే వెళ్ళి బాబు దగ్గర ఉంటామా, ఏం చేయాలి అర్థం కావట్లేదండి. మీకు ఆ ఆప్షన్ కనుక ఉంటే 100% మీరు వెళ్ళి మీ అబ్బాయి దగ్గర ఉండండి అని నేను సజెస్ట్ చేస్తానండి. మీరు హాస్టల్లో వేసినప్పటికీ కూడా ఏమవుతుందంటే ఆల్రెడీ గ్యాప్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇక్కడ బయట సర్కిల్ మూలంగానే మీ అబ్బాయి 10th లో డల్ అయిపోతున్నాడు. సో ఇప్పటి వరకు బాగా చదివేవాడండి, 5th వరకు హాస్టల్ వేసామండి. 5th నుంచి 6th లో నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్తాను మమ్మీ నేను వెళ్ళను అన్నాడండి. మీరు సరే పాప వెళ్తుంది కదా, పాపతో కూడా వెళ్తాడని ఇంటి దగ్గర నుంచి పంపిస్తున్నానండి, తనకు 3 స్కూల్. మీరు ఇప్పుడు కనుక మీ అబ్బాయిని అంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఫ్యూచర్ లో అబ్బాయి చెడిపోయే స్కోప్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరే మీ అబ్బాయి దగ్గర టైం స్పెండ్ చేసి కనీసం 10th అయ్యే వరకన్నా మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు? మేడం నా పేరు వినయ్ మేడం, నేను మిజోరాం నుంచి మాట్లాడుతున్నాను మేడం. మిజోరాం నుంచి. ఓకే అండి, మాట్లాడండి. అర్చన గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే మేడం, చెప్పండి. మేడం నమస్తే మేడం, నా పేరు వినయ్ మేడం. ఓకే, యాక్చువల్లీ మా బాబు వచ్చేసి 2 years 7 months మేడం. ఓకే, సరిగ్గా బాగుంటాడు మేడం. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఓన్లీ 11 kilos మేడం. ఓకే, అసలు చాలా బాగా వేస్తుంది, అసలు ఏం తిన్నాడు కానీ హైపర్ యాక్టివ్ మేడం. ఓకే, అంటే మీరు డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళారా? మేడం అంటే మా మిస్సెస్ వాళ్ళ అక్కనే డాక్టర్ పీడియాట్రిషియన్ చెప్పారు కూడా, అంటే యాక్టివ్ ఉన్నాడు కదా ఏం కాదు అన్నట్టు అంటున్నారు. ఏమంటే సరిగ్గా తిన్నాడు మేడం. అసలు అంటే చాలా మంది అసలు బనానాస్ తోనే బతికేస్తాడు, అంటే 3 bananas 4 bananas తింటాడు కానీ రైస్ అయితే అసలు తిన్నాడు మేడం. చాలా మంది పిల్లలకి చిన్న పిల్లలకి అదే ప్రాబ్లం అండి. అందుకనే పిల్లలకి అన్నం తినిపించడం పెద్దవాళ్ళకి పెద్ద టాస్క్, ఎత్తుకుని కథలు చెప్పి తిప్పి. కాకపోతే ఇవాళ రేపు అంత పేషెన్స్ ఏ పేరెంట్స్ కి లేక వాళ్ళు దాన్ని తినట్లేదు మా పిల్లలు అని చెప్పేసి అంటారు. సో మీరు అబ్బాయికి ఇష్టం ఇందాక చెప్పినట్టు ఆబ్వియస్ గా మీరు తీసుకునే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ లోపల ప్రోటీన్స్ ఉన్నాయా లేదా ఒకటి చూసుకోండి. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళ కడుపులో కనుక పురుగులు ఉంటే వాళ్ళు ఫుడ్ తినలేరు.
థర్డ్ పాయింట్ ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నా కూడా తినలేరు. సో అలాంటి స్మాల్ థింగ్స్ ఐడెంటిఫై చేయండి. సో యా, అవి మీకు పెడియాట్రిషియన్ అయితే కరెక్ట్ సజెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఎక్కువ గ్యాస్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు 1-2 సార్లు వాళ్ళకి కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి ఏదైనా తినంగానే, సో ఇమీడియట్లీ థర్డ్ టైం వాళ్ళు దే అవాయిడ్ టు టేక్ ఫుడ్. వాళ్ళకి తెలియదు, తిన్నాక రాదు అని వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తినడం అవాయిడ్ చేస్తారు. సో మీరు ఏది పెట్టినా కూడా లేకపోతే నువ్వు ఈ అన్నం తింటే నేను నీకు ఇది ఆడుకొని ఇస్తాను, సో స్టార్ట్ టు ట్యూన్ హిమ్ లైక్ దట్ అట్లీస్ట్. సో ఫుడ్ ని అలా టేస్ట్ చేపిస్తే స్లోగా, చాలా మంది నాకు తెలిసి పెరుగన్నం తినరు. మరి వేడి చేస్తుంది కదండి. హనీ తినేస్తాడు, అది ఏమన్నా సరే డైజెస్ట్ కాలేదు అనేసి దాంతో కొద్దిగా హార్డ్ గేమ్స్ ఆడుతుంటాం అనమాట ఇంట్లోనే, లైక్ సైక్లింగ్ లేదంటే ఒకసారి పార్క్ తీసుకెళ్తాను అనమాట మేడం. దగ్గరలో ఉన్న పార్క్ తీసుకెళ్లి అన్ని చేస్తుంటాను. ఓకే, అంటే యాక్చువల్ గా ఏంటంటే సైకలాజికల్ గా మనం ఈ ఏజ్ లో ఉన్న పిల్లల్ని కౌన్సిలింగ్ చేయడం అనేది కొంచెం అలా చేయలేము. అంటే చైల్డ్ సైకాలజిస్ట్ ఏమైనా డీల్ చేస్తారేమో కానీ, బట్ వీళ్ళకి ఏంటి అంటే మనము వాళ్ళ ఎపిటైట్ ని మీరు ట్రై చేయండి కనుక్కోవడానికి. వాళ్ళ టేస్ట్ ఎపిటైట్, పిల్లలకి కూడా టేస్ట్ ఉంటుంది. వాళ్ళ ఎపిటైట్ ఏంటంటే అది హరాయించుకునే క్యాపబిలిటీ ఒకటి. సో వాళ్ళకి కొన్ని తినంగానే కడుపులో నొప్పి వస్తే వాళ్ళకి తినడం మానేస్తారు, బట్ దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్ బికాస్ హీస్ జస్ట్ 3 years. అండ్ చాలా మంది ఆ ఏజ్ లో ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. సో మీరేమన్నా రైస్ ఏదన్నా అలాంటిది ఉంటే మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ చేసి దానిలో రైస్ ఉడకబెట్టి పెట్టడము, లేకపోతే దాన్ని సాంబార్లా చేసి పెట్టడము, అలాంటివి చేస్తే మీకు కూడా అన్ని రకాల డైట్, ప్రోటీన్స్, విటమిన్స్ ఫుడ్ ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హీ టూ కెన్ గెయిన్ ఎనర్జీ ఫ్రమ్ దట్. ఓకే, అర్చన నందూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో సందేహాలు అడిగారు, వాటికి మీరు చక్కగా సమాధానం తెలియజేశారు. అలాగే కౌమార దశలో తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్ గా ఈ రోజు మీరు లైవ్ లో తెలియజేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదండి, ఇది వాళ్ళ మన జీవన బంధాలు కార్యక్రమం. నమస్కారం.